నమస్కారం సిటీ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. హాజీపూర్లో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ. లబ్ధిదారులకు 1,16,00,000 అందించిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. సింగరేణి దినోత్సవ వేడుకల సందర్భంగా మందమరి సిఈఆర్ క్లబ్లో మహిళలకు ఆటల పోటీలు ప్రారంభించిన ఏరియా పర్సనల్ మేనేజర్ ఎస్ శ్యామ్ సుందర్. కాంగ్రెస్ కూటికి చేరిన టీఆర్ఎస్ కౌన్సిలర్లు కండువా కప్పి పార్టీలోనికి ఆహ్వానించిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. మంచిర్యాల జిల్లాలోని హాజీపూర్ మండల కేంద్రంలో 116 మంది లబ్ధిదారులకు 1,16,13,456 రూపాయల కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను మంచిర్యాల ఎమ్మెల్యే కొకిరాల ప్రేమ్ సాగర్ రావు అందించారు. సోమవారం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలు నిలిపివేస్తామని ప్రతిపక్ష పార్టీలు ప్రచారం చేయడం జరిగిందని, కానీ ప్రజా సంక్షేమ పథకాలను ఎప్పుడూ నిలిపివేయడం అంటూ ఉండదని, పథకాల స్థానంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీ హామీల పేరుతో లబ్ధిదారులకు అందజేయడం జరుగుతుందని తెలిపారు. ప్రస్తుతం గత ప్రభుత్వం అందజేసిన విధంగానే 1,16,000 రూపాయల విలువ గల కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను అందజేస్తున్నామని, వచ్చే నెల నుంచి 1,16,000తో పాటు తులం బంగారం కూడా దంపతులకు అందజేయడం జరుగుతుందన్నారు. అలాగే రైతు బంధు ప్రస్తుతం సీజన్కు ఎకరాకు 5,000 చొప్పున అందజేస్తున్నామని, వచ్చే ఖరీఫ్ సీజన్కు 7,500 చొప్పున అందజేయడం జరుగుతుందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీ హామీల అమలుతో పాటు ప్రజా సంక్షేమం కోసం రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ, వైస్ ఎంపీపీ, సర్పంచ్లు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మీ అందరి ఆశీర్వాదంతో సహకారంతో ఎమ్మెల్యే ఎన్నికైన తర్వాత మీ మండలంలో మొట్టమొదటిసారి అంటే ఏ కార్యక్రమం ఆడవాళ్లకు సంబంధించి మొదలు పెడితే శుభం జరుగుతున్న ఉద్దేశంతో ఈ కళ్యాణ లక్ష్మి ద్వారా ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టి దండపల్లి లక్ష్మి చూసుకొని మీ దగ్గర రావడం జరిగింది. వాళ్ళు ఎన్నికల సందర్భంగా చాలా సందర్భాలు చెప్పింది. టీఆర్ఎస్ వాళ్ళు ఏం చెప్పిందంటే, కాంగ్రెస్ పార్టీ వస్తే కళ్యాణ లక్ష్మి బంద్ చేస్తామని చెప్పారు. కళ్యాణ లక్ష్మి బంద్ కాదు, ఇప్పుడు మేము ఇస్తాం కదా చెక్కులు, వాళ్ళు తెలియదు కదా, ప్రభుత్వం వచ్చాక చెక్కులు ఇస్తాను. కళ్యాణ లక్ష్మి కాంగ్రెస్ పార్టీ ఏది కూడా బంద్ చేయదు. ఇప్పుడు పాత చెక్కులు మొన్న ఎన్నికల సందర్భం ఉన్నాయి కాబట్టి చెక్కులు మీకు ఒక ₹1,00,116 అవి ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ చెక్కులన్నీ అంటే ఇప్పుడు మీరు ఏవైతే రిజిస్టర్ చేసుకుంటే వచ్చే చెక్కులన్నీ ₹1,16,116తో పాటు తులం బంగారం ఏదైతే కాంగ్రెస్ పార్టీ అది కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంకా దానిలో ఏం సందేహం లేదు. వాళ్ళు అనుకున్నట్టు బంద్ చేయలేదు. మేము ఆల్రెడీ 2 కార్యక్రమాలు మొదలుపెట్టినాం. మహిళల బస్సు, ఇంకోటి ఆరోగ్యశ్రీ కూడా 10 లక్షల వరకు ₹1,00,000 మీరు ఎక్కడ కట్టకుండా ప్రభుత్వ ఆసుపత్రి కానీ లేకపోతే ప్రైవేట్ ఆసుపత్రి కానీ ఎక్కడైతే ఏ ఆసుపత్రికి అయితే ఆరోగ్యశ్రీ వాళ్ళకు అప్రూవల్ అయిందో ఆ ఆసుపత్రిలో మీరు ₹1 కట్టకుండా మీకు 10 లక్షల వరకు వైద్యం చేసుకోవచ్చు. ఈ 2 చేసాం. సంక్రాంతి తర్వాత మళ్ళీ ఇందిరమ్మ ఇండ్లు కూడా స్టార్ట్ అవుతున్న అవకాశం ఉంది. పెన్షన్లు కూడా స్టార్ట్ చేస్తాం. పెద్దమ్మలకు మేము వాళ్ళు చెప్పినట్టు 4,000 పెన్షన్ వచ్చే నెల మొదలు పెడుతుంది తల్లి. వచ్చే నెల మొదలుపెట్టి ఇప్పుడు ఎవరైతే పాత వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఎంఆర్ఓ గారు మొత్తం బెనిఫిషియరీ లిస్ట్ తయారు చేయండి. 60 years మన జనవరి 1st ఎవరైతే క్రాస్ అవుతారో వాళ్ళందరినీ తీసుకోండి. లిస్ట్ తయారు చేయండి. పార్టీలకు సంబంధం లేదు, పార్టీ, టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ లేదు. బెనిఫిషరీస్, లబ్ధిదారులు అందరూ ప్రజలే, అందరికీ అందాల్సిందే. అందులో పార్టీలకు అతీతంగా చేయాల్సిందే ప్రోగ్రామ్. ఖచ్చితంగా లబ్ధిదారులు ఎందరన్నా చేయండి. పాత వాళ్ళకి వస్తాయి తల్లి. ఒక 2 నెలల తర్వాత మిగతా కొత్త వాళ్ళకి కూడా ఎవరైతే 60 సంవత్సరాలు ఉన్నో వాళ్ళందరికీ వస్తాయి పెన్షన్లు. వచ్చే నెలలో 2 స్టార్ట్ అవుతాయి. మళ్ళీ ఇందిరమ్మ ఇళ్ళను ఈ పెన్షన్లు స్టార్ట్ అవుతాయి. రైతు బంధనాలు చెప్పి బంద్ చేస్తామని చెప్పి బంద్ చేయాలి. మేము రైతు బంధు ఇస్తున్నాం ఇప్పుడు. కాకపోతే ఈ పంట మధ్యలో వచ్చింది కాబట్టి వాళ్ళ పాత దాని ప్రకారం 5,000 ఎక్కిస్తున్నాం. రేపు మళ్ళీ వచ్చే మేళ ఇచ్చేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మీకు కాంగ్రెస్ పార్టీ చెప్పిన రైతు భరోసా స్కీమ్ ప్రకారం 7,500 ఎకరానికి వస్తుంది. దాంతోపాటు కౌలుదారులకు కూడా ఇవ్వడం జరుగుతుంది. అందులో కూడా ఏ రకమైన సందేహం లేదు. చెప్పిన అయినా ఖచ్చితంగా తూచా తప్పకుండా చేస్తాం. ఈ వేసంగి పంటతో పాటు మీకు ఏదైతే బోనస్ చెప్పినా ₹500 క్వింటల్ అది కూడా వస్తుంది. 8,5-9 సంవత్సరాల నుంచి వెళ్ళి ప్రతి బస్తకు 5 కిలో 4 కిలో లెక్కన
క్వింటాల్కు 10 కిలోలు దోసుకున్నారు. జోక్కపోయింది. మరి ఎవరికి పోయినా ఆ పైసలు తెలివి లెక్కలేదు దానికి. కానీ కాగితాలు లేదు, కలం లేదు. మరి పాత నాయకులకు ఎవరికి పోయినా, ఇక్కడికి పోయినా, హైదరాబాద్కి పోయినా, ఎవరికి పోయినా పైసలు లేవు. దాదాపు సంవత్సరానికి 5-6 వేల కోట్లు. మన కాన్స్టిట్యూషన్ దాదాపు 60-70 కోట్ల కుంభకోణం జరిగింది. ఖచ్చితంగా దాని మీద కూడా సిబిసిఐడి ఎంక్వైరీ చేసి ఆ పైసలు, ఆ వడ్డీ ఎవరు బుక్కినో, ఆ పైసలు ఎవరు బుక్కినో వాళ్ళందరికీ అక్కించుడు ఖాయం. ఈ జోకుడు వ్యవస్థ వాళ్ళది, మాది కాదు. టీఆర్ఎస్ వాళ్ళకి అప్పచెప్పిన వాళ్ళు చూసుకుంటారు. మాది కాదు జోకుడు వ్యవస్థ. మేము ప్రజలకు చేస్తాం అనుకున్నాం, రైతులకు చేస్తాం అనుకున్నాం, రైతులకు కానీ అక్కచెలకు చేస్తాం అనుకున్నాం. ఈ వ్యవసాయం నుంచి ఈ పిఎస్సిఎస్ కానీ డిసిఎంఎస్ కానీ అన్ని క్యాన్సిల్ చేస్తున్నాం. ఇవాళ డిపాజిట్ ఉంటే తీసుకొని వాపసు అన్ని సెంటర్లు క్యాన్సిల్ చేస్తున్నాం. మొత్తం ఐకేపీ వాళ్ళకి ఇస్తున్నాం. మహిళలకు చేస్తే కనీసం ఎంతో కొంత మాకు పుణ్యం అని వస్తుంది. 4 డబ్బులు వాళ్ళకి దొరికి సంతోషం. వీళ్ళకి కమిషన్లు ఉండే కనీసం ఇట్లా రైతు బంధు స్టార్ట్ చేసినాం. వాళ్ళు అన్నట్టు బంద్ చేయాలి. స్టార్ట్ అయింది కాకపోతే కొంచెం స్లోగా వస్తుంది. డబ్బులు లేవు. ఆడ మొత్తం నాకపోయాను. ఆఖరికి మేము ఇట్లా గీక్తే కూడా వెళ్తలేవు. రూపాయలు జీతాలకు ఇవ్వాలంటే ఆడకచ్చి ఇచ్చే పరిస్థితి తీసుకొచ్చినారు. లాస్ట్కి రైతు బంధు కోసం పెట్టిన పైసలు కూడా అవి కూడా మళ్ళీ ఎలక్షన్ కమిషన్ బంద్ అని చెప్పి అవి కూడా 4,500 కోట్లు కాంట్రాక్టర్ల బిల్లు ఇచ్చేసి ఎలక్షన్ చందాలు తీసుకుని కథం అయిపోయింది. సో ఈ రకంగా చేసిన తల్లి మేము ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం, దళితులకు కానీ, గిరిజనుల కోసం కానీ, లేకపోతే బలహీన వర్గాలకు అందరికీ ప్రత్యేకంగా మహిళల కోసం ఏ కార్యక్రమం తీసుకుని మహిళల పేరు తీసుకుంటాం అవన్నీ జరుగుతాయి. మీకు ఒక్కడే చెప్తాను, గుర్తుపెట్టుకోండి. నేను మీకు ఎన్నికలప్పుడు చెప్పిన ఇవాళ కూడా చెప్తాను. నేను ఏదైతే మాట ఇచ్చినా మాట కట్టుబడి ఉన్నా. వచ్చినాక 3 రోజుల వడ్లకు ఎక్స్ట్రా కొడుసులు బంద్ చేసిన. ఇది రాష్ట్రంలో ఎక్కడ ఏ నియోజకవర్గం జరిగింది, మంచిర్యాల నియోజకవర్గం జరిగింది. నీళ్ళు కింద కాళేశ్వరం బంద్ అయిపోయింది. నీళ్ళు అన్నారు చెప్పిన ఇరిగేషన్ వాళ్ళు. మాకు రాంగుండ గీయాలి, ఎన్టీపీసీ గీయాలి సార్, లేకపోతే హైదరాబాద్ మంచినీళ్ళు పట్టుకోపోండి. ఒకటే మాట చెప్పిన, మీరు మాకు నీళ్ళు ఇచ్చినాకనే తీసుకుపోండి, లేకపోతే నేను అక్కడనే కూర్చుంటా. ఒక్క సుక్క నీళ్ళు ఎండపోతే నేను చూస్తానని చెప్పి ఆ మంత్రి అన్నట్టే ఫస్ట్ వాళ్ళకి ఇచ్చేది, లేకపోతే రాణి కిరికిరి అయిద్దని చెప్పంటే ఇవాళ నీళ్ళు వస్తున్నాయి. ఏసంగి పంట రైతులందరూ వేసుకోండి, మీకు ఇబ్బంది లేదు. ఇక వచ్చే పంట నుంచి మాత్రం రైతు భరోసా పర్ఫెక్ట్ టైంకి వస్తుంది. ఎవరికైనా రూపాయి ఇస్తే ఈ చెక్ కూడా ఫెయిల్ చేస్తుంది. ఇది తీసుకున్నాం, చెక్ కూడా ఫెయిల్ చేస్తుంది. రూపాయికి వాళ్ళు అంతా మీకండి, మీ హక్కు, మీ పైసలు మీకు ఇస్తాను, మా జేబులో కలిస్తారు. ఎవరికైనా పైసలు ఇచ్చినా తెలిస్తే మాత్రం ఆ చెక్ కూడా ఫెయిల్ చేస్తాను. మీకు ఏమైనా ఇబ్బంది కలిగిస్తే చెప్పండి, నాకు ఏదైనా ఉంటే చెప్పండి, డైరెక్ట్ నాకు ఫోన్ చేయండి. ₹1 మీకు వచ్చే పైసలు ఏ స్కీమ్ కానీ, ఏ స్కీమ్లో ₹1 ఎవరికి ఇచ్చేది, అధికారులకు ఇచ్చేది లేదు, లీడర్లు ఎవరైనా మంచిది ఇచ్చేది. అందులో మాత్రం కాంప్రమైజ్ లేదు. మంచిర్యాల జిల్లాలోని మున్సిపాలిటీల్లోని కౌన్సిలర్లు సొంత పార్టీని వీడి అధికార కాంగ్రెస్ పార్టీలో పోటీపడి చేరుతూ పార్టీ కండువాలు కప్పుకుంటున్నారు. ఈ క్రమంలోనే సోమవారం మంచిర్యాల ఎమ్మెల్యే కొకిరాల ప్రేమ్సాగర్ రావు సమక్షంలో నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని 1వ వార్డు కౌన్సిలర్ బండి పద్మ, 4వ వార్డు కౌన్సిలర్ బెదిక లక్ష్మి, 5వ వార్డు కౌన్సిలర్ రౌతు లక్ష్మి, 6వ వార్డు కౌన్సిలర్ పూదరి కుమార్, 14వ వార్డు కౌన్సిలర్ కెడిక ప్రకాష్ రెడ్డి, 18వ వార్డు కౌన్సిలర్ కోడూరి లహరి విజయ్, 24వ వార్డు కౌన్సిలర్ మర్రి రాజమౌళి పార్టీలో చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు ఉన్నారు. మందమరి ఏరియాలో సింగరేణి దినోత్సవ వేడుకలు డిసెంబర్ 23న ఘనంగా నిర్వహించడం జరుగుతుందని ఏరియా పర్సనల్ మేనేజర్ ఎస్ శ్యామ్ సుందర్ తెలిపారు. సింగరేణి దినోత్సవ వేడుకల సందర్భంగా సోమవారం పట్టణంలోని సిఆర్ క్లబ్లో మహిళలకు ఆటల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మహిళలకు త్రోబాల్, బాల్ ఇన్ బాస్కెట్, బాంబే బ్లాస్ట్ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్యామ్ సుందర్ మాట్లాడుతూ పోటీలో గెలుపొందిన మహిళలకు డిసెంబర్ 23న సింగరేణి పాఠశాల మైదానం నిర్వహించే సింగరేణి దినోత్సవ వేడుకల్లో బహుమతులు అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏరియా డివైపీఎం ఆఫీస్ సంక్షేమ అధికారులు భార్గవ్, వంశీ తదితరులు పాల్గొన్నారు. సింగరేణి దినోత్సవ వేడుకల సందర్భంగా సింగరేణులందరికీ మరియు వారి కుటుంబ సభ్యులకు సింగరేణి దినోత్సవ శుభాకాంక్షలు. ఈ నెల డిసెంబర్ 23న ఏరియాలో సింగరేణి స్కూల్ గ్రామంలో అంగరంగ వైభవంగా నిర్వహించుకోబోతున్న సింగరేణి దినోత్సవ వేడుకలలో భాగంగా ఈరోజు మందమర్రి ఏరియాలో ఉన్నటువంటి సేవా మెంబర్స్, వారి కుటుంబ సభ్యులు, వారందరికీ కూడా ఈరోజు ఆటల పోటీలు నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ ఆటల పోటీలలో మహిళలందరూ కూడా చక్కగా అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వారందరికీ కూడా నా శుభాకాంక్షలు, అలాగే ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. ఈ రోజు నిర్వహిస్తున్న ఆటల పోటీలలో బహుమతులు గెలుచుకొని ఆ రోజు వేడుకలలో భాగంగా ఆ రోజు నిర్వహించుకున్నటువంటి వేడుకలలో వీరందరూ కూడా బహుమతులు తీసుకోవాలి. జైపూర్ మండల కేంద్రంలోని అన్ని గ్రామ పంచాయతీల సర్పంచులు అందరూ ఎంపీడీఓ కార్యాలయం ముందు సమావేశం ఏర్పాటు చేసుకుని వారి బాధలను మీడియా ద్వారా వెల్లడించారు. ఈ సందర్భంగా శివారం సర్పంచ్ గణేష్ మాట్లాడుతూ నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ముందుగా శుభాకాంక్షలు తెలియజేశారు. 2019 స్థానిక ఎన్నికల్లో ఎన్నికైన నాటి నుండి చట్టబద్ధంగా అధికారుల సూచనలతో గ్రామాల్లో కార్యకలాపాలు చేశామన్నారు. జిల్లా స్థాయి అధికారుల నుండి మండల స్థాయి అధికారులు తీవ్ర ఒత్తిడితో సర్పంచులను అందరినీ సొంత డబ్బు ఖర్చు పెట్టించిన విధంగా సకాలంలో వారి యొక్క ఎంబీ రికార్డుల ప్రకారం బిల్లులు ఎందుకు చెల్లించడం లేదని ప్రశ్నించారు.
ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు విడుదల చేసే నిధులు సకాలంలో చెల్లించకపోయినా సర్పంచులు నిత్యం స్వతహాగా ఖర్చు పెట్టి గ్రామాల్లో చేసిన అభివృద్ధి కళ్లకు కట్టినట్లు కనిపిస్తుందని తెలియజేశారు. గత రాష్ట్ర ప్రభుత్వం ట్రాక్టర్లు, ట్రాలీ, శ్మశాన వాటిక, డంపింగ్ యార్డ్, దశాబ్ది ఉత్సవాలు, చెరువుల పండుగలు ఇలా అనేకమైన కార్యక్రమాల ద్వారా తీవ్ర ఒత్తిడికి గురిచేసి సర్పంచుల ద్వారా ఖర్చు పెట్టించారు. కానీ బిల్లులు తిరిగి చెల్లించే విధానంలో ప్రభుత్వం వైఫల్యం అవడంతో రాష్ట్రంలో అనేక చోట్ల సర్పంచులు సతమతమై ఆత్మహత్యలకు ప్రయత్నాలు చేశారు. కొందరు పదవిని వదులుకున్నారు, మిగిలిన వారు రోడ్డున పడ్డారు అని సర్పంచుల గోడు వెల్లడించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సర్పంచుల పక్షాన చాలాసార్లు మాట్లాడారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో సర్పంచుల సమస్యలను చర్చించి రాష్ట్రమంతా సర్పంచులందరికీ సమస్యలు ఉన్నాయా లేదా అని సమీక్ష నిర్వహించి సర్పంచులకు రావాల్సిన పెండింగ్ బిల్లులు సకాలంలో ఇప్పించాలని కోరారు. కరోనా సమయంలో ప్రపంచమే అతలాకుతలమైన సందర్భంలో ప్రతి ఊరిలో సర్పంచులు పరిస్థితులకు ఎదురు నిలిచి గ్రామాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించారని అన్నారు. సర్పంచుల కాల పరిమితిలోపు బిల్లులు చెల్లించని ఎడల సర్పంచుల యొక్క కాల పరిమితిని పెంచాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అభ్యర్థించారు. జైపూర్ మండలంలో ఎంపీడీ ఆఫీస్లో సర్పంచులందరం సమావేశం కావడం జరిగింది. ఈరోజు కొత్తగా ఇప్పుడు ఎన్నికైన తెలంగాణ ప్రభుత్వానికి మరియు రేవంత్ రెడ్డి సీఎం గారికి మా సర్పంచ్ అందరి తరఫున శుభాకాంక్షలు. ఈరోజు మన మిత్రుడు మాట్లాడినట్టు మేము ఎన్నికైనప్పటి నుండి 2019 నుంచి ఎన్నికైనప్పటి నుండి తెలంగాణ చట్టంలో ఉన్న చట్టాన్ని పాటిస్తూ అధికారులు చెప్పినవన్నీ మేము గ్రామాలలో కూసా తప్పకుండా పనులు చేయించినాం. ఆ పనులు మేము డబ్బులు పెడితేనే అయినాయి. దానికి సంబంధించిన అధికారులు గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి దాకా అధికారులు మమ్మల్ని ఏ రకమైన ఒత్తిళ్లకు గురి చేసి మమ్మల్ని పని చేసిండ్రో అదే ఒత్తిళ్లతోటి, అదే మన విధానంతో, అదే సిద్ధాంతంతో మాకు వచ్చే బిల్లులు కావచ్చు, లేదంటే ఎంబీ రికార్డు కావచ్చు, బిల్లులు కావచ్చు, దాని గురించి పట్టించుకున్న దాఖలు లేవు. దానివల్ల బిల్లులు పెండింగ్ అయినాయి. అదే రాష్ట్ర గవర్నమెంట్ కూడా మాకు గ్రామాలకు వేయవలసిన నిధులు సకాలంలో అంటే పడకపోవడం వల్ల బిల్లులు పేరుకపోయినాయి. మేము చేసిన అభివృద్ధి గ్రామాలలో ఉంది. శ్మశానం కావచ్చు, డంపింగ్ యార్డ్ కావచ్చు, ట్రాక్టర్లు కావచ్చు, ట్రాలీ కావచ్చు, ప్రతిరోజు నిత్యం పని చేస్తూనే ఉన్నాం. గ్రామాలలో పని కనబడుతుంది. కానీ ఆ చేసిన పనికి మేము డబ్బులు పెడితేనే అక్కడ అభివృద్ధి జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా వాటిని మాకు అది రాకపోవడం వల్ల నిధులు పేరుకపోయి గ్రామాలున్న సర్పంచులు అందరూ రోడ్ల మీద పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి మాకు దశాబ్ది ఉత్సవాలు కూడా ఇప్పుడు మన గవర్నమెంట్ ఏదైతే దశాబ్ది ఉత్సవాలు చేసిందో ప్రభుత్వం, దానికి కూడా మేము లక్షల ఖర్చులు పెట్టి చెర్ల పండుగలు అవి వివిధ కార్యక్రమాలు చేసిన కార్యక్రమాలు ఉన్నాయి. వాటికి కూడా బిల్లులు అన్నీ పెండింగ్లో ఉన్నాయి. మాకు ఏ రకంగా అయితే మాకు ఒత్తిళ్లకు గురి చేసి మాకు పనులు చేయించిండో అదే ఒత్తిళ్ళు, అదే పనితోటి, అదే విధానంతో మాకు బిల్లులు ఇప్పేయలేని పరిస్థితి జరిగింది. కాబట్టి రాష్ట్రంలో అంటే మా మండలే కాదు, రాష్ట్రంలో ఉన్న సర్పంచులు అందరూ కూడా సతమతమై కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు, కొంతమంది పదవులు వదిలేసుకున్నారు, కొంతమంది రోడ్ల పడ్డారు. అందరు సర్పంచుల సమస్య రాష్ట్ర లెవెల్లో ఇదే ఉంది. కాబట్టి మనకు రేవంత్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి గారు కూడా ప్రతిపక్షం ఉన్నప్పుడు మా సర్పంచుల పక్షాన మన రాష్ట్ర సర్పంచుల పక్షాన కూడా అసెంబ్లీలో మాట్లాడిన సందర్భాలున్నాయి, పేపర్లో కానీ మాట్లాడిన సందర్భాలున్నాయి. కాబట్టి ఈ గవర్నమెంట్ ఈ సర్పంచుల ఉన్న సమస్యలను దృష్టికి తీసుకొని దాన్ని అసెంబ్లీలో చర్చించి మాకు రావాల్సిన చాలా వరకు బిల్లులు ఉన్నాయి. కాబట్టి మా టైం కూడా కావస్తుంది. జనవరి 30 తారీఖుతో పూర్తి అవుతుంది. కాబట్టి ఈ ఇన్ టైంలో మాకు చాలా వరకు పెండింగ్ ఉన్నాయి. కాబట్టి మాకు కొంత వెసులుబాటు, ఎందుకంటే కరోనా కాలంలో మా రాష్ట్రమే, మన ఊరే కాదు, గ్రామమే కాదు, మండలమే కాదు, మన రాష్ట్రమే కాదు, మన దేశమే కాక ప్రపంచమే అతలాకుతలమై ఇంట్లో ఉన్న సమయంలో కూడా మేము ప్రజలకు సేవలు అందించి పైసలు పెట్టి మేము ఊరు కార్యక్రమాలు చేసినాం. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మాకు కొంచెం వెసులుబాటు. మంచిర్యాల జిల్లా లక్షెట్పేట పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆదివారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కళాశాల లోపలి నుండి దట్టమైన పొగలు, మంటలు బయటికి రావడంతో గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే స్పందించిన ఫైర్ సిబ్బంది వచ్చి మంటలు ఆర్పడంతో కళాశాల భవనంలో ఆవరణించిన మంటలు చుట్టుపక్కలకు వ్యాపించకుండా ఆపగలిగారు. స్థానిక ఎస్ఐ లక్ష్మణ్ ఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరుపుతున్నారు. విషయం తెలిసిన ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు జూనియర్ కళాశాలకు చేరుకుని సంఘటన జరిగిన తీరును స్థానికులను అడిగి తెలుసుకున్నారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలను అధికారులతో మాట్లాడి తగిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, నాయకులు పాల్గొన్నారు.
బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. హాజీపూర్లో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ. లబ్ధిదారులకు 1,16,00,000 అందించిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. సింగరేణి దినోత్సవ వేడుకల సందర్భంగా మందమరి సిఈఆర్ క్లబ్లో మహిళలకు ఆటల పోటీలు ప్రారంభించిన ఏరియా పర్సనల్ మేనేజర్ ఎస్ శ్యామ్ సుందర్. కాంగ్రెస్ కూటికి చేరిన టీఆర్ఎస్ కౌన్సిలర్లు కండువా కప్పి పార్టీలోనికి ఆహ్వానించిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.